ఔషధ గల ఇది మొక్క. చక్కగా మనం కూర కూడా వండుకోవచ్చు. ఏమైనా యాక్సిడెంట్లు గట్రా జరిగినప్పుడు, కాల్చెట్లు కానీ ఇరిగినప్పుడు ఆయుర్వేదిక్గా మనం వాడుకుంటాం ఇది. ఫ్రెండ్స్ ఇదేనండి, చూడండి, ఇది చాలా ఔషధ గల ఇది మొక్క. ఇది చాలా అంటే మనకు వాడుతుంటారు. ఏమైనా యాక్సిడెంట్లు గట్రా జరిగినప్పుడు, కాల్చెట్లు కానీ ఇరిగినప్పుడు మనము ఈ ఆకుని లేదంటే ఈ నాడ ఇది ఉంది కదా, ఇది తీసుకొని నూరేసి అది కడతారు. అంటే మొత్తము ఇరిగి ఉన్నా సరే మొత్తము అంటుకుంటుంది. ఇది మనకు మన ఒరియాతో అయితే మనకు ఆడిసింకులు అనేసి అంటారు ఇది ఈ మొక్కని. ఇది మనము మన అంటే ఇంటిలో కూడా మనం పెంచుకోవచ్చు. ఇవి ఈ జాతి రకము మనము ఇంట్లో కూడా మనం పెంచుకుంటూ ఉంటాం. ఇది ఈ రకం కానీ అది అంటే ఈ జాతికి చెందిన మొక్కయే కానీ ఇది అది కాదు, ఇది వేరు. ఇది ఈ మొక్క మనకు సరసదనంగా అంటే మనకు కొండల్లోనే రాళ్ళలోనే ఉంటాయి. ఇవి ఆయుర్వేదిక్గా మనం వాడుకుంటాం ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మీరు చూడండి, ఇది ఆకు చూడండి ఎలా ఉందో. ఇది తింటారు. ఇది మనము అంటే మనము ఇది ఎలా వాడాలని కూడా నేను చెప్తాను. ఇది మనము ఈ మొగ్గ వస్తుంది ఇది అండి. ఈ మొగ్గ వచ్చినప్పుడు మనం కోసుకొని మనము తీసుకెళ్ళి చక్కగా మనం కూర కూడా వండుకోవచ్చు. మనము కూర రూపం మనం తినవచ్చు. ఇది మనకు చాలా ఇది ఔషధంగా మనము ఇది మేము వాడుకుంటాం. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. మనము ఒక కూర రకంగా కాదు, చాలా రకాలుగా మనము ఇది మనము వాడుకుంటాము. ఫ్రెండ్స్ దీన్ని మనం ఆడిసింకులు అంటారు తెలుగుతో. మరి మనకు నాకైతే తెలియదు ఆడియాలి దీని గురించి. అంటే మన ఊర్లలో ఆడిసింకులు అనేసి అంటుంటారు దీనికి, ఈ మొక్కకి. మరి దీని గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా మీకు ముందుకి ఇంకా మన కొండల్లో దొరికే ఔషధ గుణాలు ఉన్న మొక్కల గురించి నేను ఇంకా మీకు వివరంగా నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.